అనగనగా బీదర్ అనే పట్టణంలో ఆయారాం గయారాం అనే అన్నదమ్ములు ఉండేవారు. ఆయారాంకి ఎంతసేపు డబ్బు సంపాదించాలన్న యావే ఉండేది. సులువుగా డబ్బు సంపాదించుకునేందుకు ఏ వ్యాపారం పడితే ఆ వ్యాపారం చేసేవాడు. రూపాయి లాభం వస్తుందంటే చాలు గాడిదను కూడా గుర్రంలా ముస్తాబు చేసి అమ్మేసేవాడు. ఇక గయారాం అస్సలు డబ్బు గురించి ఆలోచించేవాడు కాదు. అక్కడ ఇక్కడ కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసి సాయంత్రానికి ఇంటికి చేరుకునేవాడు. ఒకరోజు పొలం గట్టు దగ్గర అన్నదమ్ములు ఇద్దరూ కలుసుకున్నారు. ఆయారాం ఖరీదైన బట్టలతో దగదగలాడిపోతున్నాడు. అతని గుర్రానికి ఉన్న జీనికి కూడా బంగారు పోగులు వేలాడుతున్నాయి. గయారాం మాసిపోయిన దుస్తులతో అరిగిపోయిన చెప్పులతో ఉన్న సంతోషంగా కనిపిస్తున్నాడు. నీ జీవితాన్ని ఎందుకిలా వృధా చేసుకుంటావు? నన్ను చూడు, చక్కగా కోట్లకి కోట్లు సంపాదిస్తున్నాను. నా గుమస్తా కూడా నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు అని గయారాంని ఎగతాళి చేశాడు ఆయారాం. నువ్వే డబ్బు వెనుక పరుగు పెడుతూ నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. నేను చూడు ఎంత ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నానో. మా ఇంట్లో ఎద్దు కూడా నీకంటే హాయిగా ఉంటుంది తెలుసా అని ఘాటుగా బదులు చెప్పాడు గయారాం. గొడవ పడిన తర్వాత ఎవరిళ్లకు వాళ్లు వెళ్ళిపోయారే కానీ ఇద్దర్లోనూ ఆలోచన మొదలైంది. అన్నయ్య చెప్పిన దానిలో నిజం లేకపోలేదు. నేను నా జీవితాన్ని వృధా చేసుకుంటున్నాను. హాయిగా వాడిలాగా డబ్బు సంపాదిస్తే ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు కదా. అన్ని వైభోగాలు అనుభవించొచ్చు. పైగా సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అనుకున్నాడు తమ్ముడు గయారాం. అతని కళ్ల ముందు బంగారపు జీని మీద టీవీగా కూర్చున్న అన్నయ్యే కనిపిస్తున్నాడు. మరోవైపు ఆయారాం కూడా తమ్ముడు ఉన్నమాట చెప్పాడు. హాయిగా ఇంటి పట్టున ఉండి ఉన్న డబ్బులతో తృప్తి పడక ఎందుకీ ఆరాటం? ఎంతసేపు డబ్బు సంపాదించాలన్న యావలో ఒక్క పూట కూడా ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాను అని తెగ బాధపడిపోయాడు. అతనికి పదే పదే తమ్ముడి మొహంలోని ప్రశాంతతే గుర్తుకు రాసాగింది. ఆ రోజు నుంచి ఇద్దరి పనితీరు మారిపోయింది. అప్పటిదాకా ఖాళీగా కూర్చునే గయారాం రాత్రింబగలు పనిచేసి రెండు చేతులా సంపాదించడం మొదలుపెట్టాడు. కొండ మీద కోతి దగ్గర కూడా వ్యాపారం చేసే ఆయారాం పని చేసేందుకిక బద్దకించడం మొదలుపెట్టాడు. ఏడాది తిరిగేసరికల్లా గయారాం దగ్గర ధనం బాగానే పోగైంది. కాని డబ్బు రుచి మరగడం వల్ల నిద్రాహారాలు మానేసి సంపాదనలోనే మునిగి తేలసాగాడు. మరోవైపు ఆయారాం దగ్గర ఉన్న డబ్బు కాస్త కరిగిపోసాగింది. వ్యాపారాల్ని సరిగా పట్టించుకోకపోవడం వల్ల నిదానంగా దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నాడు. దానికి తోడు భార్యకి పెద్ద జబ్బు చేయడంతో వైద్యానికి సరిపడా డబ్బులు సమకూర్చుకోవడం ఎలాగా అని దిగులు పడిపోయాడు. అన్నదమ్ములు ఒక రోజున ఏదో పెళ్లిలో కలుసుకున్నారు. దగదగా మెరిసిపోతున్న తన తమ్ముణ్ణి చూసి ఆయారాంకి తన గతం గుర్తుకు వచ్చింది. అంత డబ్బే కనుక ఇప్పుడు తన దగ్గర ఉంటే హాయిగా భార్యకు వైద్యం చేయించేవాడిని కదా అనుకున్నాడు. మరోవైపు పాత బట్టలతో ఉన్న తన అన్నయ్యను చూసి తమ్ముడికి కూడా గతం గుర్తుకు వచ్చింది. తన దగ్గర డబ్బు పోగైందే కాని ప్రశాంతత కరువైంది కదా అనుకున్నాడు. ఇద్దరూ ముభావంగా ఉండిపోయారు. వాళ్లను గమనించిన ఊరి పెద్ద ఇద్దర్నీ పక్కకు తీసుకువెళ్లి ఇలా చెప్పాడు. నేను మీ ఇద్దరినీ కొంతకాలంగా గమనిస్తున్నాను. అయితే పూర్తిగా డబ్బు కోసం పరుగులు పెడతారు, లేకపోతే ఖాళీగా గోళ్లు కిల్లుకుంటూ కూర్చుంటారు. నిజానికి మీరిద్దరూ తప్పు చేస్తున్నారు. రోజువారీ జీవితం సౌకర్యంగా గడిచిపోయేందుకు, భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను ఎదుర్కొనేందుకు డబ్బు చాలా అవసరం. అలాగని సంపాదన వెనకాలే పరిగెడితే జీవితమే డబ్బుమయమైపోతుంది. కాబట్టి డబ్బు ఎక్కువ ఉన్నవాడు, ప్రశాంతంగా ఉన్నవాడు శ్రీమంతుడు కాదు. ఆ డబ్బుకి ఎంత విలువని ఇవ్వాలో తెలిసినవాడే నిజమైన శ్రీమంతుడు. ఊరి పెద్ద మాటలు విన్న అన్నదమ్ములకి తమ తప్పు తెలిసొచ్చింది. ఆనాటి నుంచి ఇద్దరూ కలిసిమెలిసి వ్యాపారాన్ని నిర్వహిస్తూ సరిపడా డబ్బుని సమకూర్చుకొని హాయిగా కాలాన్ని గడిపారు.